మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంత్రం జపించడానికి ఉపదేశం, దీక్ష అవసరమా? దీన్ని సులభంగా, స్పష్టంగా ఇలా అర్థం చేసుకోవచ్చు. 1. మంత్రం అంటే ఏమిటి? మంత్రం అనేది ధ్వని, శక్తి. దాన్ని సరైన ఉచ్చారణ, సరైన భావంతో జపిస్తే మనసుకు, ఆలోచనలకు, ఆధ్యాత్మికతకు ప్రభావం కలుగుతుంది. 2. అన్ని మంత్రాలకు ఉపదేశం అవసరమా? కాదు. మంత్రాలు 2 రకాలుగా ఉంటాయి. 1. సామాన్య మంత్రాలు, దీక్ష అవసరం లేదు. వాటిలో ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ రామాయ నమః, గాయత్రీ మంత్రం కొన్ని సంప్రదాయాల్లో తప్పదీక్ష లేకపోయినా చాలామంది జపిస్తారు. ఇవి ఎవరైనా భక్తితో, శ్రద్ధతో జపించవచ్చు. 2. తంత్ర, గూఢ మంత్రాలు, గురు ఉపదేశం తప్పనిసరి. ఉదాహరణలు: శక్తి మంత్రాలు, కుండలిని, తంత్ర సంబంధ మంత్రాలు. కొన్ని బీజ మంత్రాలు, క్లీం, హ్రీం, శ్రీం వంటి బీజాలు. ఇవి శక్తివంతమైనవి కావడంతో తప్పు పద్ధతిలో జపిస్తే మనసు, శరీరం గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గురువు ఉపదేశం అవసరం. 3. అప్పుడు మనం ఏం చేయాలి? మీరు భక్తి, శాంతి, ధ్యానం కోసం జపిస్తే సామాన్య మంత్రాలు సరిపోతాయి. ఉపదేశం అక్కర్లేదు. మీరు ఆధ్యాత్మిక శక్తులు, తంత్రం, బీజ మంత్రాలు జపించాలని భావిస్తే అప్పుడు నైపుణ్యం కలిగిన సత్సంగత గురువు అవసరం. 4. ఉపదేశం ఎందుకు అవసరం అంటారు? సరైన ఉచ్చారణ, సరైన నియమాలు, మంత్రం ఫలితాలు ఎటు మళ్ళుతాయి అన్న దానిపై మార్గదర్శనం, మనసుకు రక్షణ. 5. సారాంశం: సాధారణ దైవస్మరణ మంత్రాలకు ఉపదేశం అవసరం లేదు. శక్తి, తంత్ర, బీజ మంత్రాలకు గురు అవసరం. మంత్రం ఎంత శక్తివంతమైనదో కాదు, దాన్ని మీరు ఎంత శ్రద్ధతో చేస్తారో అదే ప్రధానము. మీకు కావాలంటే కొన్ని సురక్షితమైన, శాంతిని ఇచ్చే మంత్రాలు కూడా చెబుతాను. యు వాంట్ దాట్?